గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారికి మై హ్యాప్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే చూడొచ్చు సార్. సో మనకు దాదాపుగా 30,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది కదా! అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. సో అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయినా సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే, ఈ ఏడాదిలో ఖచ్చితంగా మేము 2,00,000 ఉద్యోగాల దాకా భర్తీ చేస్తాం. ఈ దేశంలోనే ఉద్యోగాల భర్తీలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం గుర్తించబడింది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మేము వచ్చిన కాడ నుంచి దాదాపుగా ఎన్నో రకాల ఉద్యోగాలు ఇచ్చినాము, అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చినాము. ఇంకా ఈ ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. అటు ప్రైవేట్ రంగంలో కూడా మేము బలోపేతం చేసినాం, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించినాం. సో అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలైనా సరే కూడా ప్రభుత్వము ఈరోజు ముందడుగు వేస్తుంది. అటు ఫ్రీ బస్ కార్యక్రమం అయినా సరే, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాలు అయినా సరే, రైతు భరోసా అయినా సరే, ఇలా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చినాం. నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాసం, రాజీవ్ అభయహస్తం వంటి పథకాలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఆదుకున్నామనేసి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ముందడుగు వేస్తుందనేసి చెప్పడం జరిగిందండి. సో అయితే మనకు దీనివలన తెలిసే అప్డేట్ ఏంటిదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము 2,00,000 ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకెళ్తుంది సార్. సో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. గతంలో ఏదైతే ప్రకటించారో, గతంలో అక్టోబర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ప్రకటించారో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా తెలంగాణలో ఎక్కువ కనబడుతుంది. నోటిఫికేషన్ల భర్తీ విషయంలో మాత్రం ప్రభుత్వము ముందడుగే వేస్తుంది. గతంలో ఏదైతే చెప్పడం జరిగిందో 1 ఇయర్లోనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఏదైతే హామీ ఇచ్చారో, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అదే హామీ దిశగా 2,00,000 ఉద్యోగాల భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఈ 2 మంత్స్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ యొక్క ప్రక్రియను కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో నిన్న మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ అప్డేట్ తర్వాత ఇంకా ప్రభుత్వము చాలా శరవేగంగా పనిచేసి అన్ని శాఖల్లో డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలను గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అన్నీ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఈ ఇయర్లో మాత్రం నోటిఫికేషన్ భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. అదేవిధంగా అటు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలైనా సరే, ఇటు అంగన్వాడీ ఉద్యోగాలైనా సరే, ఇటు డిఎస్సి ఉద్యోగాలైనా సరే భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ ఏదైతే స్కీమ్ ఏదైతే ఉన్నదంటే రాజీవ్ యువ వికాసం, అది కొన్ని విడతల వారీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఉందనేసి చెప్పడం జరిగిందనమాట. మొత్తానికైతే ప్రభుత్వం లక్ష్యం ఏంటిదంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేస్తుంది సార్. ఖచ్చితంగా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందనేది మనం గర్వించదగిన విషయము. సో ఇలాగే అన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ప్రజాప్రభుత్వము దేశానికి ఒక ఆదర్శం కాబట్టి ఇలాంటి ఎన్నో స్కీమ్లు, ఇలాంటి ఎన్నో పథకాలతో, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో ముందడుగు వేయాలనేసి కోరుకుంటున్నామండి. సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి వీడియో అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.